కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి, ఆమ్సెట్, పాలిసెట్, ఏపీఆర్జేసి, సైనిక్, నవోదయ. ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. కార్తీక మాస ఉత్సవాలలో భాగంగా గౌరీదేవి ఆలయంలో కార్తీక నోము. కాకినాడ జిల్లా కోటనందూరు మండలం బొద్దవరం గ్రామంలో పూర్వం నుండి గౌరీ పరమేశ్వరుల ఉత్సవాలు రైతు సంఘం తంగేటి నాగ సత్యనారాయణ ఆడారి పైడికొండ ఆధ్వర్యంలో గ్రామ పెద్దల సహకారంతో కార్తీక మాసం ప్రారంభానికి ముందు వచ్చు పంచమి నాడు స్వామి అమ్మవార్ల పేరు మీదుగా గైరమ్మ చెరువులో వరి దుబ్బును తెచ్చి స్వామి అమ్మవార్ల ప్రతిష్ఠగా భావించి పూజలు నిర్వహించి స్వామి అమ్మవార్లను ఉత్సవమూర్తులుగా విగ్రహాలు చేయించి ఊరంతా ఊరేగించి గౌరీదేవి గుడిలో నెల రోజుల పాటు వివిధ రకాల కోలాటాలు, కథలు, రాజుల కాలంలో జరిగే వింతలు, విశేషాలు కథల రూపంలో భక్తులకు ప్రతిరోజు రాత్రి తెలిసే విధంగా చేసి కార్తీక పౌర్ణమి నాడు ఊరంతా కలిసి అమ్మవారికి నోము నోయటానికి బూరెలు తయారు చేసి పూర్వపు పెద్దలు ఆచరించిన విధంగా నోములోచి ఊరంతా ప్రసాదంగా బూరెలు పంచి స్వామి అమ్మవార్ల పూజారి కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వేగి అప్పలనాయుడు, వేగి గోపి, వేగి పైడికొండ, దాడి మరిన్ని బాబు, గడ్డం కొండయ్య నాయుడు, వేగి నూకరాజు, పోలవరశెట్టి నాగేశ్వరరావు, గ్రామ ప్రజలు, నాయకులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నా పేరు గడ్డం కొండయ్య నాయుడు అండి. బొద్దవరం గ్రామం, కోటనందూరు మండలం, కాకినాడ జిల్లా. మా బొద్దవరం గ్రామానికి ప్రసిద్ధి ఏంటంటే పూర్వీకుల నుంచి పున్నం పంచమి పౌర్ణమి రోజు, అంటే కార్తీక మాసానికి ముందు పంచమి పౌర్ణమి వస్తుందండి. ఆ పౌర్ణమి రోజు ఒక దుబ్బుని తీయడం అంటారు. అంటే దుబ్బు అంటే పొలంలో ఉడిసిన వంటి ఒక పొలం మధ్యలోకి వెళ్ళి గైరమ్మ చెరువు అని ఉంటది. గైరమ్మ చెరువు దగ్గరికి వెళ్ళి ఒక దుబ్బుని తీసుకొచ్చి ఇక్కడ రామాలయం దగ్గర ఒక గౌరి తల్లి గుడి ఉన్నది. గుడి దగ్గర నిలుపుతారు. నిలిపిన 5 రోజుల నాటికి పార్వతీ పరమేశ్వరుని తీసి ఇక్కడ నిలిపి తర్వాత ప్రతిరోజు కూడా కోలాటాలు జరుగుతాయి. కోలాటాలతో పాటు పూర్వీకులు ఒక ఏసాలని చిన్న కథ, రోజుకు ఒక కథ చెప్పుతూ ఆ కథను ఇక్కడ నాట్యం చేస్తూ 10 మందికి కూడా వెనకడ చెప్తారు. చెప్పిన కాంచి ఇలాగ నాగల చవితి వచ్చిన తర్వాత నాగల చవితి రోజు ప్రతిరోజు రాత్రి 8 గంటలు స్టార్ట్ చేసి 10-11 గంటల వరకు కోలాటం జరుగుతుంది. ఒక నాగల చవితి రోజు మాత్రం పూర్వీకుల నుంచి కూడా ఒక ఆనవాతి 3 గంటల నుంచి స్టార్ట్ చేసి 7 గంటల వరకు ఈ సంబరాలు చేసి కోలాటాలు సంబరాలు చేసి ఆ గైరమ్మ కథ ఒక కథలాగా వేసి ఒక నాటకంలాగా వేసాలంటారు. వాటిని వేసి ఆ రోజుకి ముగిస్తారండి. తర్వాత గౌరీ పౌర్ణమి రోజు బొద్దవరం గ్రామం మొత్తం మీద 3000 ఓటింగ్, 3000 మందికి కూడా సరిపడగా బూర్లు వండించి గౌరీ పౌర్ణమి రోజు పార్టీలకు అతిథిగా ప్రతి పార్టీలోని కూడా ఆ ఆలు ఈలన్నీ ఉండదు వచ్చి 3000 బూరికి తయారు చేసి ప్రతి ఒక్కరూ ఈ పౌర్ణమి రోజు ఎక్కడ ఇంటిలో ఉన్న ఆ స్త్రీలు గాని పురుషులు గాని ఈ గౌరీ పౌర్ణమి రోజు ఆ గౌరీదేవి దగ్గర పూజ చేసినటువంటి బూరిని తీసుకొని మన ఇంటికి తీసుకెళ్లి మనం దాన్ని పిల్లలకి అందరం తిన్నట్లయితే మనకి ఆరోగ్యంతో చాలా చక్కగా ఉంటామని చెప్పేసి పూర్వీకులు చెప్పిన మాట ప్రకారంగా బొద్దవరం గ్రామంలో ప్రతిరోజు ప్రతి సంవత్సరం అలాగే జరుపుకుంటూ వస్తున్నాం. ఈ రోజు కూడా అలాగే జరపడం జరిగింది. అంటే మా గొప్పతనం కాదండి, మా పెద్దల పూర్వీకుల నుంచి కూడా ఎటువంటి కుల భేదం గాని పార్టీ భేదాలు గాని లేకుండా ప్రతి ఒక్కరూ రామాలయం దగ్గరికి గౌరమ్మ తుబ్బులు తీసిన కాండి రామాలయం దగ్గరికి వచ్చి ఆ గౌరి తల్లి దగ్గర 1 గంట కూర్చొని కాలయాపన చేసుకొని ప్రతి ఒక్కరిని పిలుచుకుంటూ ఈ సంబరం పూర్వీకుల నుంచి జరుగుతుందండి. మేము కూడా వాళ్ళ పిల్లలుగా పుట్టి మేము పెరిగాం కాబట్టి వాళ్ళ సాంప్రదాయ ప్రకారంగా మేము కూడా ఈ సంబరాలని చేసుకుంటూ జరుపుకుంటున్నాం అండి. ఇంతటితో ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా నా నమస్కారం. మాది కోటనందూరు మండలం, బొద్దవరం, కాకినాడ జిల్లా అండి. ఈరోజు కార్తీక గౌరీ పౌర్ణమి సందర్భంగా మా గ్రామంలోనే కార్తీక పౌర్ణమి చేశారు. అయితే రంగరంగ వైభవంగా జరిగింది. అక్కడ శివాలయం గాని జ్వాలాతోరణంతో మొదలుకొని ఈరోజు ఇక్కడ కేదారేశ్వర స్వామి రథంతో కథతోటి ఈరోజు
ఈ రోజు పూర్తయిందండి. కేదారోత్సవాన్ని రథం ఎవరు విన్నా తర్వాత ఆ రథాన్ని ఆచరించినా అంతా మంచి జరుగుతుంది అని చెప్పి మా గ్రామ ప్రజలు మొత్తం అందరూ ఇచ్చేసి, ఇందులోనే విశేషం ఏంటంటే ఈ కథకి ఒక పూజ అంటే పంతులు గారు కాకుండా ఇంకా తన జంట ఒక జంటల కింద వచ్చి ఈ కేదారేశ్వర స్వామి రథంలో కూర్చుంటారు. అంటే గౌరీ పరమేశ్వర రథం కింద ఇది అభివర్ణిస్తారని అందరూ. కానీ ఈ రథంలో కూర్చున్న అంత మంచి జరుగుతుంది అని చెప్పి కొన్ని జంటలు వచ్చి పూజ కార్యక్రమంలో పాల్గొన్నాయి. అందరికీ మంచి జరగాలని కోరుతూ మా ఇదే పూర్వీకుల నుండి జరిగే కార్యక్రమం అంతా రేపు వచ్చి భావితరాలు కూడా ఏమైనా కొనసాగాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. బొద్దవరం గ్రామంలో పెద్దలు చిన్నలు ప్రతి ఒక్కరు కూడా ఈ గౌరీ తల్లి నోముకి ప్రతి ఒక్కరు సహాయ సహకారాలు అందించి ఈ గౌరీ తల్లి పౌర్ణమికి బూర్లు ఉండడం కానీ ఇలాగే ప్రతి పని కానీ ప్రతి కార్యక్రమంలో కొన్ని సప్తాహాలకి ఈ కుర్రోళ్ళు మాకు సాయపడడం, ఈ పెద్దవాళ్ళందరికీ గోపి గారు కానీ అలాగే కొండబాబు గారు కానీ ఇలాగే మన రైతు సంఘం ప్రెసిడెంట్ బాబు గారు కానీ పైడి గారు కానీ వీళ్ళందరూ కూడా మాకు ఎంతో సాయపడి ఈ గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా చిన్నలు పెద్దలు కూడా ఈ దేవాలయంలో ఈ రాముడు కావని ఈశ్వరుడు కావని అక్కడ జ్ఞానేశ్వర స్వామి గుడి దగ్గర కావని ఈ ప్రతి ఆలయం కూడా ప్రతి ఒక్కరు కూడా మాకు సమర్పించి ప్రతి ఒక్కరు ప్రతి కార్యక్రమాలు పాల్గొంటారు. అందుచేత మేము ఇలాంటి కార్యక్రమాల్లో ఈ ప్రతిరోజు కూడా ప్రతిసారి కూడా ఇలా ముందుకే కొనసాగుకుంటూ వెళ్తున్నాం. దేనికి కూడా మాకు వెనక చేయరు, ప్రతి దాన్ని కూడా మమ్మల్ని ముందు నడిపిస్తారు. గ్రామస్తులందరూ కూడా ఇక్కడితో మనం నిర్ణయించుకుంటున్నాం. కోటనందూరు మండలం బొద్దవరం గ్రామం పెద్దలకి చిన్నలకి పెద్దలకి నా నమస్కారాలండి. ఏదో పూర్వ వయసులో రైతు సంఘం చేసి తెలియగా ఈ చిరకలు ఈ దౌర్తం చేసి వ్యాసాలు ఇవన్నీ చేయించమండి. ఏనాడో పెద్దలు వేసుకోరండి, అత్తాకూర తగులు అలాంటి వ్యాసాలు మా మొత్తం కలిపి చేస్తామండి. ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ పెద్దలకి అందరికీ నమస్కారం.